మనిషి దైవికంగా వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి? యోసేపు తాను పనిచేసే యజమానుని భార్య తనతో వ్యభిచరించమని కోరినప్పుడు మొదటిగా అతడు దేవునికి భయపడ్డాడు. రెండవదిగా అతను తన యజమానునికి ద్రోహం చేయలేదు. మూడవదిగా తనకు రహస్యంగా దొరికే అల్పకాల ఆనందానికి నో అని చెప్పాడు. దీని మూలంగా దేవుడు యోసేపును జీవితాంతము ఆనందించేటట్లుగా వర్ధిల్లింపజేసి అతనికి గొప్ప కీర్తి గౌరవాలు కలుగజేశాడు. కానీ ఈనాడు అనేక మంది నాకు ఆనందం కలిగితే చాలు, ఎవరితో నాకు సంబంధం లేదు అనుకుని రకరకాల సినిమాలకు, జోదాలకు, అల్లరితో కూడిన ఆటపాటలకు, త్రాగుడుకు, స్త్రీ పురుషుల వ్యామోహాలకు, రహస్య పాపక్రియలకు చోటిచ్చి జీవితంలో ఏమీ సాధించలేక తను నమ్ముకున్న వారందరినీ కూడా బాధ పెడుతూ సృష్టించిన దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ ఆ పాపం మూలాన వారికి అల్పకాల ఆనందముతో జీవితాంతము కూడా అవమానము, సిగ్గు వారు తెచ్చుకుంటూ ఉన్నారు. కాబట్టి నేడు మనకు కలుగుతున్న ఆనందము మనకే కాదు, కానీ మనల్ని నమ్ముకున్న కుటుంబానికి, మనల్ని సృష్టించిన దేవునికి ఆనందం కలిగేటట్టుగా ఉండాలి. అప్పుడే మనము ఆత్మలోనూ అన్ని విషయాల్లోనూ వర్ధిల్లి యోసేపు వలె గొప్ప గౌరవ ఘనతలు పొందుకుంటాము. అంతేకాకుండా పరలోకములో జీవకిరీటము అనే గొప్ప కీర్తిని మనందరము పొందుకోగలుగుతాము. హల్లెలూయా, ఆమేన్. థ్యాంక్ యూ.